శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వాగర్థాపివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనములకు నమస్కారం. ఇక ఈ వీడియోలో శివునితో కుబేరుడి చెరిమి అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. ఉన్నప్పటి వీడియోలో తెలుసుకున్నట్లుగా దమ్ముడు మరణానంతరం రత్నదీపకాంతలకు నిలయమైన అలకా నగరానికి ప్రభువై కుబేరనామంతో దిక్పాలుడు కూడా అయ్యాడు. సూతుడు ఇలా అంటున్నాడు: నుల్లారా, కుబేరునికి శివునితో మైత్రి ఎలా కలిగినదో ఆ వృత్తాంతాన్ని చెబుతున్నాను నండి సుమా. పూర్వం పాత్మకల్పంలో బ్రహ్మమానసపుత్రుడైన పులశ్చునకు విశ్రవుడు అనే కుమారుడు కూడా కలిగాడు. అతనికి వైశ్రవుడు అనగా కుబేరుడు అని పేరు. అతడు తన తపస్సుచే శివుని మెప్పించి విశ్వకర్మ నిర్మితమైన అలకాపురికి రాజై దానిని పాలించాడు. ఆత్మకల్పం గతించింది అనగా వెళ్ళిపోయింది. మేఘవాహన కల్పం వచ్చింది. యజ్ఞదత్తుని కుమారుడైన గుణనిధి కుబేరుడై అలకాధిపతి అయ్యాడు. పూర్వజన్మ సంస్కారంచే శివభక్తి ప్రభావాన్ని గుర్తించిన కుబేరుడు కాశీనగరాన్ని చేరుకొని అచంచలమైన భక్తితో శివుని గురించి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అతని తపశ్చర్యకు ప్రీతుడైన విశ్వేశ్వరుడు విశాలాక్షితో కూడి సాక్షాత్కరించాడు. తపోధనుడైన కుబేరుడు కళ్ళు తెరిచి ఎదురుగా చూడగా సహస్రకోటి ప్రభాభాసమైన ఆ దంపతులను చూసి ఆ తేజస్సును చూడలేక వెంటనే కళ్ళు మూసుకున్నాడు. అనగా 1000 కోట్ల సూర్యుడు ఎదురుగా వస్తే ఎంత కాంతిగా ఉంటుందో అంత కాంతిలో వెలిగిపోతున్న ఆ దంపతులను చూసి చూడలేక కళ్ళు మూసుకుని ఇలా ప్రార్థించాడు: ఓ దేవదేవా, చంద్రశేఖర, శంభో శంకర, నిన్ను ప్రత్యక్షంగా చూడగలిగే శక్తిని అనుగ్రహించు స్వామి. అది ఒక్కటే నేను నిన్ను కోరుకుంటున్న వరమయ్యా అని అడిగాడు. అలా ప్రార్థించిన వెంటనే కుబేరుని శిరస్సుపై చెయ్యి వేసి అనుగ్రహించాడు పరమేశ్వరుడు. శివానుగ్రహాన్ని పొందిన కుబేరుడు సూర్యకాంతికి వికసించిన పద్మంలా మెల్లగా రెప్పలు వెత్తి చూసేసరికి మహాలావణ్యరత్నాకరమైన జగదాంబతో కూడిన పరమేశ్వరుడు చిదానంద దరహాసంతో దర్శనమిచ్చాడు. అనగా అద్భుతమైన రత్నమును అలంకరించుకున్న జగదాంబతో కూడిన పరమేశ్వరుడు చిన్నగా నవ్వుతూ దర్శనమిచ్చాడు ఆ కుబేరునికి. లోకనాథుని చెంత రాకచంద్రాబ్జోత్సన పరిహాసభాసుర తరహాసవదనంతో అనగా నవ్వుతూ ఆయన నవ్వుకే ఎదురుగా నవ్వుతున్నటువంటి ఉమాదేవిని దర్శించి కుబేరుడు ఇలా అనుకుంటున్నాడు మనసులో: ఆహా, ఏమి ఆ రూప సౌందర్యం, ఏమి ఆ ప్రేమ సౌభాగ్యం, ఏమిటి ఆ శోభ, ఏమి ఆ అందం, ఈమె అందానికి ముగ్ధుడనైపోతున్నాను. ఈమె ఎంత తపస్సు చేసుకుంటే ఆయన ధర్మపత్నిగా దొరుకుతుంది ఈవిడే అని అనుకుని మనస్సులో శివకామి సౌందర్యాన్ని సందర్శించి మితిమీరి ప్రవర్తించిన కారణంగా పార్వతీదేవి కుబేరుడి ఎడమ కన్ను పగలగొట్టి వేసింది. దానికి పరికించి పార్వతీదేవి శివునితో పరమేశ్వరునితో ఇలా అంటున్నది: నాథా, ఏమి ఈ దుష్ట తాపసుడు నా సౌందర్యాన్ని ప్రశంసిస్తున్నాడు. బదనాంతకులైన మీ దర్శన భాగ్యాన్ని పొందాక కూడా ఈ తపస్సులో కంబీజం నశించలేదంటే తపస్సంతా వ్యర్థమైనట్లే కదా అంది. అనగా ఏమిటి దుష్టుడు ఆ సౌందర్యాన్ని పొగుడుతున్నాడేమిటి? అత్యంత అద్భుతమైన నీ దర్శనం కలిగిన తరువాత కూడా ఈ దుష్టుడిలో కామవాంఛ పోలేదు కదా. ఇప్పుడు ఇతడు చేసిన పని వల్ల ఇతని తపస్సంతా ఉపయోగం లేనట్లే కదా అంది. దానికి శివుడు ఇలా సమాధానమిస్తున్నాడు: దేవి, ఇతడు దుష్టుడు కాదు, మనకిష్టమైన కుమారుడు. ఇతడు నీ సౌందర్యాన్ని కాదు సుమా, సౌభాగ్యాన్ని వర్ణిస్తున్నాడు. నా అర్ధాంగమైన నీ తపస్సంపదను మనస్సులో మననం చేసుకొని మైమరిచిపోతున్నాడు అన్నాడు. అనగా దేవి, ఇతడు దుష్టుడు కాదు సుమా, మనకిష్టమైన మన కుమారుడు లాంటివాడు. ఇతడు నీ సౌందర్యాన్ని కాదు వర్ణిస్తున్నది, నీ సౌభాగ్యాన్ని. నువ్వు నా అర్ధాంగి ఎలా అవ్వగలిగావో, ఎంత తపస్సు చేసుకోగలిగావో, ఎంత తపస్సు చేస్తే నీకు ఇటువంటి అదృష్టం కలిగిందో అని
మనస్సులో మననం చేసుకుని మైమరిచిపోతున్నాడు అతడు అన్నాడు. దేవికి ఇలా ప్రత్యుత్తరమిచ్చి శంకరుడు కుబేరుడితో, వత్స, నీ తపస్సుకు సంతోషించాను. నువ్వు నవవిధులకు నాథుడవుతావు. యూహ్యులకు, యక్షులకు, కిన్నరులకు, పుణ్యాత్మలకు ప్రభువుగా ఉంటావు. ఆ పైన నువ్వు నాకు నిత్య సన్నిహితుడవు. నేను నీకు సన్నిహితంగా అలకా నగరానికి సమీపంగా ఉంటాను. లోకపావనైన ఈమె నీ తల్లి. దా, దీని పాదాలను నమస్కరించు నీ దయతో అని దయతో ఆజ్ఞాపించగానే కుబేరుడు ఆమె పాదాల వేయబడ్డాడు. వెంటనే సుప్రసన్న నమస్కారాలైన ఆ తల్లి కుబేరుడితో, వత్స కుమారా, నిరంతరము నీకు మా యందు భక్తి వర్ధిల్లుగాక. నీ పైన అనగా ఒకే నేత్రం ఉన్నవాడువు కనుక, నీ యందు నాయందు ఈర్ష్యను పొందావు కనుక, ఉత్సుత బుద్ధి కలిగి ఉన్నావు కనుక కుబేరుడు అనే నామంతో ప్రసిద్ధుడవుతావు అని పలికింది. అలా కుబేరునికి వరములు ఇచ్చి అలగానగాని సమీపంలో ఆది దంపతులు కైలాసాన్ని నివాసంగా చేసుకుని సుఖముగా ఉంటున్నారు. హరి ఓం తత్సతు. ఇంతటితో శివునితో కుబేరుని చెలిమి అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో శివుడు కైలాసానికి వెళ్ళుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి.